పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా పుస్తకం 11వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. పేజ్ నెంబర్ చెప్పమంటారా? 412 అంట. కొందరు కొత్త నిబంధనలు ఎదుగుతున్నారు, అది నా బాధ అంతే. పాత నిబంధన గ్రంథంలో 412వ పేజీ చివరి అధ్యాయము, మరి 17వ వచనాన్ని మనం చదువుతాం. అంతటా యూదుల ప్రధానులను నేను ఎదురాడి, విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? చాలు. మరొకసారి యేసయ్య స్తోత్రం చెప్తామా? మంచిది ప్రియులరా, చదవబడినటువంటి ఈ దైవ వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాట రాసించాడు. దేవుని యొక్క దినమును, దేవుని యొక్క పరిశుద్ధ లేక విశ్రాంతి దినమును నిర్లక్ష్యపెట్టి, దేవుని యొక్క పరిశుద్ధ దినమును, అక్కడ విశ్రాంతి అనకుండా పరిశుద్ధ దినమును నిర్లక్ష్యపెట్టి మీరెందుకు ఈ దుష్కార్యము చేయుదురు? దేవుని మందిరము అన్నది ఆయన మనసు కనుదృష్టి కలిగిన ఒక ప్రత్యేకమైన స్థలం. దానిని ఎవరైతే గౌరవిస్తారో, ఆ మందిరాన్ని ఎవరైతే లక్ష్య పెడతారో, ఆ మందిరం యొక్క పనుల మీద ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, దేవుడు కూడా వారిని లక్ష్య పెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఒబేదేదోము అని ఒక ఆయన ఉంటాడు. ఆయన దేవుని మందసాన్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, మన్నగల బంగారు పాత్ర, మరియు చిగురించిన అహరోను కర్ర ఆ మందసంలో ఉంటాయి. ఈ 3 కలిగిన ఆ మందసాన్ని ఒబేదేదోము తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ మందసం ఇంట్లో పెట్టుకున్నందుకు ఒబేదేదోమును తన ఇంటి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చదువుతారా మాటలు? సమూయేలు పుస్తకం, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్యుడగు ఒబేదేదోము ఇంటి వరకు అచ్చట ఉంచెను. యెహోవా మందసం 3 నెలలు గిత్యుడగు ఒబేదేదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరినీ, ఎన్నాళ్ళు ఉందంట మందసం చెప్పాలి? కేవలం 3 నెలలు ఒబేదేదోము ఇంట్లో దేవుని మందసం ఉంది. మనం దేవుని మందసమై ఉన్న మనం, దేవుని బలిపీఠమైన మనం, దేవుని అర్పణైన మనం దేవుని మందిరములో ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన సన్నిధిని నిర్లక్ష్యపెట్టి
చాలా మంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అది దేవుని దృష్టిలో గొప్ప దుష్కార్యం అని చెప్పి రాయబడింది. కొందరైతే దేవుని పరిశుద్ధ దినమును నిర్లక్ష్యపెట్టి, దేవుని పరిశుద్ధ మందిరాన్ని నిర్లక్ష్యపెట్టి, మరికొందరు దేవుని నిర్లక్ష్యపెట్టి, దేవుని యొక్క ఆజ్ఞలు నిర్లక్ష్యపెట్టి, దేవుడిచ్చిన ఈవుల నిర్లక్ష్యపెట్టి ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈరోజు మీకు ఒక మంచి మాట చెప్తాను. నిర్లక్ష్యము చేయవాడు నిర్లక్ష్యం చేయబడతాడు. గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క సంగతులను నిర్లక్ష్యం చేస్తే, దేవుని పరిచర్యను నీవు నిర్లక్ష్యం చేస్తే, దేవుడు కూడా నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. ఈ సంగతులను మర్చిపోకూడదు. ఆయన పరిశుద్ధమైన దినమును కొందరు ఏం చేశారంట? నిర్లక్ష్యము చేసి దుష్కార్యము చేశారంట. వ్యాపారం చేసేవాళ్ళు కొందరు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కొందరు, కూలి పని చేసుకునే వాళ్ళు కొందరు. ఆ రోజే మీరు పైన వచనాలు చదివితే మీకు అర్థమవుతాయి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయములో ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటను త్రొక్కుటయు, ద్రాక్ష రసమును, ద్రాక్ష పండ్లను, అంజురపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములకు తీసుకొని వచ్చుటయు చూచి, ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. ఏం చేశారంట? ఆ రోజు ఇన్ని పనులు పెట్టుకున్నారంట. దేవుని మందిరములో కనబడవలసిన వారు, దేవుని సన్నిధిలో కనపడవలసిన వారు. ఏమండి, స్కూల్ పిల్లలు స్కూల్ టైంలో స్కూల్లో లేకపోతే తల్లిదండ్రులకు బాధే, ఉపాధ్యాయులకు బాధే. స్కూల్ టైంలో స్కూల్ పిల్లలు ఎక్కడ ఉండాలి చెప్పండి? క్లాస్ రూమ్లో ఉండాలా లేదా? ఒకవేళ నీకు చెప్పారు, మమ్మీ స్కూల్కి వెళ్తున్నాం, డాడీ స్కూల్కి వెళ్తున్నాం అని చెప్పి స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నీకు విషయం తెలిసింది, చాలా మంచి పని చేసావు బిడ్డ, ఇలాంటి బిడ్డను కన్నందుకు చాలా సంతోషపడుతున్నా అంటావా? అంటామా? 4 దెబ్బలు వేసి మరలా తప్పు చేయకుండా గద్దిస్తాం కదండి. మరి దేవుని యొక్క పరిశుద్ధ దినములో దేవుని మందిరములో ఉండవలసిన మనం, దేవుని సన్నిధిలో కనపడవలసిన మనం, దేవుని యొక్క వాక్యాన్ని హృదయమారా అంగీకరించవలసిన మనం కదా, ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు. మందిరంలో కూర్చున్న వాళ్ళైనా వాక్యం వింటారా అంటే, నువ్వు చెప్పుకుంటానే ఉండు, మేము చేసుకుంటున్నది మేము చేసుకుంటాం, నువ్వేమైనా చెప్పుకో, మేం చేసేది మేం చేస్తాం. మందిరంలో కూడా నిర్లక్ష్యపరచు వారిని ప్రియులారా చాలా విలువైన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నావన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవుని యొక్క దినమును, దేవుని యొక్క పరిశుద్ధ దినమును కొందరు నిర్లక్ష్యం చేశారట. ఈరోజు నువ్వు అలాంటి దుష్కార్యం చేయకూడదని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను.